మా ఆఫీసులో ఉద్యోగాలే కాదు, ఇంటర్వ్యూలు కూడా వెరైటీగా ఉంటాయి. వండర్ఫుల్ సార్. నేను ప్రశ్నలేవి అడగను. అంటే డైరెక్ట్ ఉద్యోగం చేస్తారా సార్? నో, ఏదైనా జోక్ చెప్పి నేను పగలబడి నవ్వేలా చెయ్యాలి. నేను ఎక్కడ ఇలాంటి వింత కండిషన్లో వెళ్ళలేదు సార్. వినే అవకాశమే లేదు. నాకు నవ్వంటే ఇష్టం. నవ్వు ఆరోగ్యానికి ముఖ్యం. అవును సార్. నా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా నవ్వుతూ ఉండాలి. అంటే ఎక్కువ సార్లు నవ్విస్తే జీతం ఎక్కువ ఇస్తారా సార్? ఇవ్వను. నవ్వుతూ పని చెయ్యాలని చెప్పానే కానీ పని బదులు నవ్వమని చెప్పలేదు. అప్పుడే నవ్వుతున్నావు? నాకు నవ్వించడం సత్యాంత ఈజీ సార్. ఆహా, ఏది నవ్వించావు? సార్, ఐస్ ఫ్రూట్ జీగుతున్న ఓ పాప దగ్గరికి ఓ అంకుల్ వచ్చారు సార్. ఇది జోకా? అబ్బే, జస్ట్ బిగినింగ్ అండి. చెప్పు. ఆ పాప అంకుల్ కి ఐస్ ఫ్రూట్ ఇచ్చి ఒక్కసారి జురుకోండి అంకుల్ అందండి. ఐస్ ఫ్రూట్ చేకడం జోకా? అయ్యో కాదండి, జోకులో పంచ్ ఉంటుంది. ఆ పంచ్ వచ్చినప్పుడు నవ్వు వస్తుంది. పంచ్ ఎప్పుడు వస్తుంది? చెప్తా. అంకుల్ 4-5 సార్లు జుర్రుకొని తిరిగి పాపకి ఇచ్చేస్తూ, ఏ అమ్మా ఇక చాలా, ఇంకోసారా అని అడిగాడు సార్. ఇప్పుడు నవ్వాలా? పంచ్ వచ్చిందా? ఓ అమ్మా, లేదు సార్, పంచ్ వస్తే మీకు నవ్వు వస్తుంది. సరే చెప్పు. అప్పుడు పాప, లేదు అంకుల్, కుక్క నాకింది అంతవరకే అంది. చెప్పు చెప్పు. కుక్క నాకింది అంతవరకే అంది పాప. నవ్వరేంటి సార్? అదేదో పంచ్ వస్తున్నానో రానే నవ్వుదాం. తర్వాత ఏమైందో చెప్పు. కుక్క నాకటమే పంచ్ సార్. కుక్క నాకింది అనగానే మీరు నవ్వాలి. అంటే నేనెప్పుడు నవ్వాలో నువ్వు చెబుతావా? నాకు నవ్వు రావద్దా? రావాలి సార్. ఆ పాప అలా అంటమే జోకు. అది జోకేంటి? చిన్న పెద్ద లేకుండా ఆ పిల్లని నేను మాట్లాడుతుంటే పెర్ర మీద ఒక్కటేవాలి. వామ్మో, అది జోక్ సార్. చెప్పు తీసి కొడతాను. ఆ పిల్ల పెద్దంతరం చిన్నంతరం లేకుండా అని నేను మాట్లాడుతుంటే నాలుగు పేకాల్సింది పోయి ఇది జోకు సార్, పంచి సార్, నవ్వాలి సార్ అంటావా? ఆ పిల్ల అడ్రస్ ఏంటి? ఫోన్ నెంబర్ ఎంత బాబు? అయ్యా, అది జోక్ అయ్యా. వాళ్ళెవరూ లేరయ్యా. ఇందాక ఉన్నారన్నావు, ఇప్పుడు లేరంటున్నావు. ఎన్న ఎకరాలు పోతున్నావా? వామ్మో, అలా అన్నారా సార్? తప్పైపోయింది సార్. పంచి సంగతి ఏంటి? అది జోక్ అయ్యా, మేసప్పన్. అది జోక్ అయితే నాకెందుకు నవ్వు రాలేదు? ఆ పిల్లను నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు? అదేదో పంచి వస్తున్నావు, ఇంకా ఎందుకు రాలేదు? పంచ్ నా పైన నాకేమైంది పోతా. మీరు మాత్రం ఇక్కడే ఉండండి, ఏ టైంలోనో రావచ్చు పంచి. పూర్ ఫెలో. అన్నిటికీ ఆధనము విలువ. అంకుల్ మంచి సింగర్ కూడా. నమస్తే. కూర్చోండి. మూతప్పన్. అరే, మూతలతో దండ. అంకుల్ మీ టేస్ట్ చూస్తుంటే. టేస్ట్ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయొద్దు. వచ్చిన పని చెప్పండి. అంకుల్ మాకు నెల తప్పింది. ఏదో భాష నువ్వును.
ఏం లేదు అంకుల్ మీ వచ్చి నెల పూర్తయింది రెంట్ ఇచ్చేద్దామని. ఇప్పుడు ఏం ముంచుకుపోయింది లేవయ్యా, ఉద్యోగాలు రానివ్వండి, లెక్క చూసి ఒకేసారి తీసుకుంటానులే. ఛో! అప్పుడే మీరు వచ్చి నెల అయిందా? లేదండి నెల అయింది. బాగా కలిసిపోయారా? అవునండి. సరే రెంట్ ఇవ్వండి. ఇవరా ఇదిగోండి అంకుల్. అదిగో పల్లవి వస్తుంది. హాయ్, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? అంకుల్, ఈవినింగ్ రెయిన్ డాన్స్ ఈవెంట్ కనెక్ట్ చేస్తున్నాము, మీరు తప్పకుండా రావాలి. మీరు కూడా. ఇవిగో ఇన్విటేషన్స్. బాయ్ బాయ్ బాయ్. అంకుల్, ఈ రెయిన్ డాన్స్ అంటే ఏంటి? రే ట్రైన్ వస్తే డాన్స్ చేస్తారు కదా అంకుల్? కాదా డాన్స్ చేస్తే రేణు వస్తుంది. యా ఇప్పుడు ఎందుకు డిస్కషన్, ఒకసారి తడిస్తే పోలా. తుమ్మ ముద్దులా ఉన్నావు ఏంట్రా తుమ్ములు? దీన్నే రెయిన్ డాన్స్ జలుబు అంటారు. అయినా ఇలాంటి డాన్స్ ఎంజాయ్ చేయడం మన వల్ల కాదు బాస్. ఆఫ్టర్ ఆల్ 5 నిమిషాలు తడుస్తున్న జలబా. ఏం బాడీలు రా, డకోటా బాడీలు. అవును సార్, తమరిదంటే రుతిక్ రోషన్ బాడీ, మై వీక్ బాడీస్. సటైర్లు వద్దమ్మా. సర్లే అమ్మా. ఏవండి, మిమ్మల్ని దక్షిణామూర్తి అంకుల్ పిలుస్తున్నారు. ఏమయ్యా ఏం చేస్తున్నారు? ఇది అడగడానికి పిలిచారా అండి? అది కాదయ్యా, రాత్రి ప్రోగ్రామ్ అయ్యాక అమ్మాయి కంగ్రాట్స్ కూడా చెప్పకుండా వచ్చారేంటయ్యా? కంగ్రాట్స్ దేనికండి? ఇదేంటయ్యా, ప్రోగ్రామ్ బాగుందని అందరూ అప్రిషియేట్ చేస్తుంటే? సర్లేండి, ఎవరి అభిప్రాయం వాళ్ళది. నీ అభిప్రాయం ఏమిటో? మీరేమనుకోనంటే అమ్మ పాలు తాగేవాడికి డబ్బా పాలు పోసినట్టుంది. చినుకు శబ్దాన్ని, మట్టి వాసన్ని, ఇంద్రధనస్సు రంగుల్ని మనం క్రియేట్ చేయలేం అంకుల్. ఆకాశం నుంచి కురిసే స్వచ్ఛమైన తొలకరి జల్లులో తడిసిన వాళ్ళం. వర్షంలో కాగిత పడవలు ముంచి కేరింతలు కొట్టిన వాళ్ళం. వడగలు ఏరుకుని గాజు సీసాలు దాచుకుని తినేవాళ్ళం. వానొస్తుంటే గుడికి చిల్లులు పెట్టి తడిస్తే ఎగిరేవాళ్ళం. వర్షం వెలిసాక జామాకు నుంచి జారిపడి ఆ చినుకల్ని నాలికతో రుచి చూసిన వాళ్ళం. అందుకే ఆ గొట్టాల నుంచి వచ్చిన ఆర్టిఫిషియల్ రెయిన్ ని వర్షంలా ఫీల్ అవ్వలేకపోయాం. ఆ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయలేకపోయాం. వస్తాం అంకుల్. మంచిది, బయలుదేరండి. నువ్వెంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడే అంకుల్. వాళ్ళన్న మాటలు విన్నావా? పిచ్చి మాటలు, అవేం పట్టించుకోకు. లేదంకుల్, వాళ్ళు చాలా ఫ్రాంక్ గా చెప్పారు. ఆ డాన్స్ లో ఫీల్ లేదు. దే ఆర్ రైట్.
చాలా రోజులైంది చూసి. ఎలా ఉన్నారు? బానే ఉన్నామండి. షేవింగా కటింగా? రెండూ కాదు. ఆ దుబాయ్ బ్రోకర్ నరసింహ కనిపించాడా? మీరొకళ్ళు మొహం చూడలేదురా మొగడా అంటే పుట్టుమచ్చలు ఎన్నున్నాయి పెళ్ళామా అని అడిగాడంట. ఆడెట్టా ఉంటాడో నాకు తెలియదే బాబు. తెలిస్తేనా ఆడి జుట్టిట్ట పట్టుకుని మెడొంచి కత్తెట్టుకుని సప్ప 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 కోసి పారేస్తా. ఊరుకోండి. ఏదో మాట వరుస కన్నాను. సారీ సార్, ఆరిపోయింది. 2 నిమిషాల్లో మీ పని అయిపోద్ది. ఇదిగో ఏం పర్లేదు, కాస్త స్లోగా గాని. అదేంటండి, ఇందాకేమో తొందరగా చేయమన్నారు, ఇప్పుడు స్లోగా చేయమంటున్నారు ఏంటో. చెప్పండి బాబులు, ఎట్టా ఉన్నారు? సిటీలో ఏం చేస్తున్నారు? నరసింహరా, రామకృష్ణ, మీరేమైనా బజార్ రౌడీలు అనుకున్నారా, కిరాయి గుండాలు అనుకున్నారా? లేకపోతే రోడ్డు మీద పరుగులేంటి, చేతిలో కత్తులేమిటి? పొరపాటు వాడు మీకు దొరుకుంటే ముక్కల ముక్కల కింద నరికేసేవాళ్ళం. నరికేసి జైలుకెళ్లేవారు. దాంతో మీ సమస్యలన్నీ తీరిపోతాయా? సమస్యలు తీరవు, మా కడుపు మంట తగ్గుతుంది. ఇలా కడుపు మండిన వాళ్ళందరూ హత్యలు చేసుకుంటూ పోతుంటే ఈ లోకల్లో జనం మిగలరు. నేను మాట్లాడుతాను, చెప్పండి. ఈ మోసంలో తప్పంతా వాడిదేనంటారా? వాడిదే కదా. కాదు, మీ తప్పు ఉంది. మంచి చెడ్డ ఆలోచించకుండా గుడ్డి వాళ్ళలాగా వాడి చేతిలో లక్షలు పోశారు. చెప్పాగా నేను మోసపోయానని. మోసగింపబడడానికి మనుషులు ఉన్నప్పుడు మోసం చేయడానికి మనుషులు ఎప్పుడు ఉంటారయ్యా? అంటే మీరు వాడిని సమర్థిస్తున్నారా? లేదు, అసలు మీరు ఈ సమస్యను సరిగ్గా చూడడం లేదయ్యా. వాడిని చంపడం ఈ సమస్యకు పరిష్కారం కాదు. తప్పు చేసిన వాడిని శిక్షించడం తప్ప. వాడిని శిక్షించడానికి చట్టం ఉంది, ఆ చట్టానికి సహాయం చేయండి చాలు. ఆవేశంలో నమ్ముకున్న వాళ్ళు ఎందుకయ్యా నాశనం చేస్తారు? బాధపడకు, పాస్ట్ ఇస్ పాస్ట్. ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి. ఈ పరిస్థితుల్లో మీకు కావలసింది ఆవేశం కాదు, ఆలోచన. బీ నార్మల్. వెళ్ళండి, వెళ్ళి రిలాక్స్ అవ్వండి. వెళ్ళండి.